రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్. నేను మీ భానుప్రకాష్. మనం ఈరోజు శాంతిగూడెంలో తోట దగ్గరకు వచ్చాము. మనం వేసుకున్న తోట ఇది. సో ఇది ఎకరన్నర బిట్టు. మనము లాస్ట్ వీడియోలో భాగంగా దాదాపు వారం రోజుల కింద రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మన తోట గ్రోత్ చూసుకుంటే ఎదుగుదల మనము అనుకున్న విధంగా రాలేదు. ఎందుకంటే దాదాపు అది వాతావరణం వల్ల వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా. వర్షాలు ఎక్కువదనం వల్ల మనకు భూమిలో నీరు నిలబడం వల్ల మనకు తోట అనుకున్న విధంగా గ్రోత్ అయితే రాలేదు. సో దానికోసం మనము విఎస్ క్రాప్ కేర్ వారి డబుల్ హార్ట్స్ అనేది వాడడం జరిగింది. దాంతోపాటు ఎంసీ ఎక్స్ట్రా అనే మందును కూడా మనము కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది మన తోట మీద. అది స్ప్రే చేశాక మన తోట చూసుకుంటే ఎదుగుదల వచ్చేసి మనకు దాదాపు నడుముల వరకు రావడం జరిగింది. ఇది వచ్చేసి దాదాపు 75 రోజుల తోట. 75 రోజుల తోటకు మనకు ఏ విధంగా ఎదుగుదల రావాలో ఆ విధంగా మనకు రావడం జరిగింది. ఓన్లీ గ్రోత్ మాత్రమే కాదు, ఎదుగుదల మాత్రమే కాదు, దాంతోపాటు మనకు సైడ్ బ్రాంచెస్ అంటే సైడ్ కొమ్మలు కూడా మనకు అధికంగా రావడం జరిగింది. మంచిగా బుట్టాకారంలో చెట్టు అనేది రావడం జరిగింది. మనము తోట మొత్తాన్ని చూసుకుంటే సాలుకి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా మొత్తం తోట అనేది కొమ్మలతోటి కప్పేయడం జరిగింది. మనకు మధ్యలో నడవడానికి కూడా అంటే మన నెక్స్ట్ పాటు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా తోట మొత్తం కవర్ అవ్వడం జరిగింది. సో ఈ సమయంలో మనకు గ్రోత్ ఏ విధంగా ఉండాలో, సైడ్ కొమ్మలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తోట అనేది మంచిగా రూపుదిద్దుకోవడం జరిగింది. సో ఈ సమయంలో మనం అనుకున్న విధంగా గ్రోత్ వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఈ సమయంలో చూడాల్సింది పువ్వు రావాలి. పూత అధికంగా రావాలి. అదేవిధంగా వచ్చిన పూత రాలకుండా మనం యాజమాన్యం అయితే చేపట్టాలి. దాంతోపాటు కాయ కూడా మంచిగా రావాలి. కాయ ఎదుగుదల మరియు నాణ్యత కూడా దాని మీద మనము దృష్టి సారించవలసి ఉంటుంది. సో దీనికోసం మనము ఎటువంటి యాజమాన్యం చేపట్టాలో దాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం.